మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో శనివారం రోజున గ్రామ రైతులు రోడ్డుపైకి ఎక్కి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం రైతులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ మిడ్ మారేడు కుడి కాలువ నుంచి వచ్చే నీరును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకుని రైతుల పంట పొలాలు ఎండిపోకుండా కాపాడాలన్నారు. సైదాపూర్ మండలానికి నీరు వచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దుద్దనపల్లి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. మాకు హామీ ఎవరు ఇవ్వాలి? ఆయన నారు వచ్చింది, నెలలు దాటింది, నీళ్ళు రాలేదు. లాస్ట్ టైం వచ్చింది, మాట్లాడుతున్నాం. లాస్ట్ టైం వచ్చింది. కెనాల్ సాఫ్ చేసినట్టయితే ఇవాళ నార్లు ముదిలిపోకుండా మేము సకాలంలో మేము నాట్లు వేసి పంటలు పండించుకునే అటువంటి పరిస్థితి ఉండే. మరి ఇవాళ మేము పంటలు కనుక నాట్లు లేటుగా అయితే మాకు పంట దిగుబడి కూడా రాదు. కాబట్టి మా రైతుల యొక్క బాధలను గుర్తించి ప్రభుత్వం వెంటనే ఆ కెనాల్ సాఫ్ చేసి నీళ్లు విడుదల చేయాలని ఈ దుద్దనపల్లి గ్రామం కాదు, చుట్టుపక్కల గ్రామ రైతులందరము. మరి ఇది మెట్ట ప్రాంతం కాబట్టి మరి అనేక సంవత్సరాల నుంచి మాకు ఇదే గోస ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే మాకు నీళ్లు వేస్తే ఇప్పటికైనా మేము నాట్లు వేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి కోరుకుంటున్నాం. దుద్దనపల్లి గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో చేసే ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దుద్దనపల్లి గ్రామం నుండి సైదాపూర్ మండలానికి కెనాల్ నీళ్ళు పోవాల్సిందిగా అది సాఫ్ చేయలేకపోవడం వల్లే ఇవాళ నీళ్లు రాకపోవడం జరుగుతుంది. రైతులు ఆందోళన చేస్తారు. నాటేసీలు అత్యధిక ఖర్చు పెట్టి మిగతా వాళ్ళు ఇంకా పెట్టకుండా నాట్ల కోసమే ఎదురు చూస్తుంది, ఈ కాలువ కోసమే. ప్రభుత్వం గత డిసెంబర్ నుండే ఈ కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని తీయాల్సింది ఉండే. ఇప్పటి వరకు స్పందన లేకపోవడం నిజంగా శోచనీయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం డిసెంబర్లో స్టార్ట్ చేసి జనవరి, ఫిబ్రవరి వరకే నీళ్ళు అందించే కార్యక్రమం జరిగేది. ఇప్పుడు మొదలుపెట్టిన టెండర్ 2 సార్లు క్యాన్సిల్ అయిందని తెలిసింది. ప్రభుత్వం గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని తొందరగా మాకు ఈ కెనాల్ సాఫ్ చేసి నీళ్ళు అందించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పక్షాన రైతుల ఆధ్వర్యంలో చేసే ధర్నాకు మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం వేరే రైతులను కాపాడవలసిన ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే, ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే విధానంలో ఉండి ఇవాళ జరుగుతున్నది మీరు ఫీల్డ్ మీదకి వచ్చి చూడండి. రైతులు పొలాలు ఎండిపోతున్నాయి, కొంతమంది నాటేసుకోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు కనుక దీన్ని తక్షణమే చర్య తీసుకొని
ప్రభుత్వం ద్వారా తొందరగా పనిచేయాలని కోరుతున్నాం. జరిగింది. ఎందుకంటే మనకు కావాల్సిన నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు రావడానికి సమస్య ఉంది కదా, సమస్యను గుర్తించి ఆ పూడికతీత కెనాల్లో ఉన్న పూడికతీతను తీపిస్తే కంపల్సరీ నీళ్ళు వస్తాయి. ఒక దుద్దనపల్లి కాదు, ఎగ్లాస్పూర్కి వస్తాయి, మన వెనకపల్లి, సైదాపూర్ అక్కడి వరకు వస్తాయి. గత 6 సంవత్సరాల నుంచి వెళ్ళి సకాలంలో ఆ పూడిక పనులు చేపట్టి నీళ్లను రైతులకు అందించి పంట పండడానికి సహాయం చేసింది ప్రభుత్వం. గత సంవత్సరంలో కూడా మంత్రి గారు చేశారు, కానీ ఈ సంవత్సరం చేయలేకపోయారు. అంటే ఇక్కడ ఉన్న మండల నాయకత్వ లోపమా, లేకపోతే మంత్రి గారి దృష్టికి వెళ్ళలేదా మాకు తెలియదు. కానీ ఎప్పుడైనా కూడా డిసెంబర్ లాస్ట్ వీక్ వరకే ఆ పూడికతీత పనులు అనేది జరిగేది. కానీ ఈసారి జనవరి లాస్ట్ వరకు వచ్చినా కూడా జరగలేదు. వీళ్ళు రైతులు మాట్లాడుకుంటే మేము టెండర్ వేస్తున్నాం, టెండర్ అనే ముచ్చట చెప్తారు. టెండర్ కాదు, టెండర్ తోటి సాధ్యమయ్యే పని కాదు. మంత్రి గారు చొరవ తీసుకొని ఈ కాలువ పూడిక పనులు తీస్తేనే రైతులకు పంట నీళ్ళు వస్తాయి తప్ప లేకపోతే రావు. ఎందుకు అని అంటే ఇప్పుడు పంట వేసుకునే వాళ్ళు ఉన్నారు, పంట వేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక వారం 10 రోజుల్లో కనుక ఇదే లేట్ అయితే మాత్రం వేసిన పంటలు ఒక 30-40% కూడా 40% పంటలు ఎండిపోవడానికి రెడీగానే ఉన్నాయి. అందుకోసమనే ఈ మండల నాయకత్వమా మరియు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ నాయకత్వం ముందుకు పడి మంత్రి గారితో చెప్పి పూడికతీత పనులు చేయాలి. గత పాలకులు ఉన్నప్పుడు కెనాల్ విషయంలో ఏ ఇబ్బంది లేదు. మేము విమర్శించదలుచుకోలేదు, రైతుల పక్షాన పోరాడుతున్నాం తప్ప విమర్శించేది లేదు. మేము విమర్శించాల్సిన అవసరం అంతకన్నా లేదు. గత రైతు బంధు ఇవ్వకున్నా కూడా ఎవరేం అది కాలేదు. కానీ కనీసం ఈ నీళ్ళ విషయంలోనైనా మంత్రి గారు చొరవ తీసుకొని మంత్రి గారి దృష్టికి వీళ్ళు తీసుకుపోవడంలో విఫలమయ్యారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మంత్రి గారు చెప్తే చేసేవారే కావచ్చు, కానీ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారని మేము అనుకుంటున్నాం. అందుకోసం ఖచ్చితంగా ఈ వారం రోజులలో నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం భారీ ఎత్తున ఇంకా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది మేము పార్టీల పరం కాదు, రైతుల పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వారం రోజులలో ఆ పూడికతీత పనులను తీసి రైతులకు నీళ్ళు అందించాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.